ఇంట్లో జరుగుతున్న వాటి గురించి బాధపడుతూ నిద్రపోయినట్టున్నారు. విద్య దూరంగా ఉన్నప్పుడే చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. అలాంటిది ఇప్పుడు పెళ్ళయి నాకు దగ్గరగా ఉంది. కానీ విద్య కళ్ళల్లోకి చూడలేక తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటున్నాను. ఒకే గదిలో ఉంటే విద్యకి పూర్తిగా ఎక్కడ దగ్గరైపోతానో అనే భయం నన్ను వెంటాడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడతానో నాకేం అర్థం కావడం లేదు నాన్న. నా మీద నాకే కోపం వస్తుంది. అమ్మ విద్య, ఏంటి నువ్విక్కడ నిలబడున్నావు? వాడక్కడే ఆరుబయట నిద్రపోతున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏమైనా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. ఉదయం నుండి ఎందుకో డల్గా ఉన్నారు. గొడవ కారణంగానో ఏమో తెలీదు. ఇంతకు ముందు పరీక్ష పేపర్లు దిద్దుతూ కూడా డల్గానే ఉన్నారు. పరీక్ష పేపర్లు తిద్దడం కాదమ్మా, ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని, మనుషుల ప్రవర్తనల్ని ఎలా సరిదిద్దాలో అర్థం కావడం లేదనుకుంటాను. వాళ్లని కష్టాల నుండి పాస్ చేయించడానికి వాడు ఫెయిల్ అవుతూనే ఉంటున్నాడు. నా కొడుకు అని చెప్పటం కాదు కానీ నా గణపతి నిజంగా శ్రీరామచంద్రుడమ్మా. నిధి, ఎలా ఉన్నావు? కాస్ట్లీ చీర కట్టి బంగారు నగలన్నీ దిగేసి చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నాను. నా దిష్టి నాకే తగిలేలా ఉంది. అలాగే ఉండాలి. అలా ఉంటేనే కదా ఇప్పుడు మనం ప్లాన్ చేసిన సీన్ పండేది. అందరూ నిన్ను లక్ష్మీదేవిలా, ఆ విద్యని జ్యేష్ఠ లక్ష్మిలా అనుకోవాలి. అలాగే చూడాలి కూడా. నువ్వు ప్లాన్ చేయటం, నేను అమలుపరచటం, అది పండకపోవటమా? అవును, నైటీ విషయం ఏమైంది? అనుకున్నట్టే నా రాద్ధాంతం అయ్యింది. సూపర్. సుబ్బు నీ గ్రిప్ లోనే ఉన్నాడా? ఉండకుండా ఎలా ఉంటాడు? శోభన రోజు నేనిచ్చిన ట్విస్ట్ కి బ్రెయిన్ బ్లాంక్ అయి హచ్ డాగ్ లా నా వెనకాలే తిరుగుతూ నాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎవ్వరినీ లెక్క చేయని వాణ్ణి నీ కొంగు పట్టుకొని తిరిగేలా చేసావన్నమాట. అవునదినా? మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మనకున్న బంధువుల కన్నా మీ అత్తగారుకున్న అప్పులు వాళ్ళు ఎక్కువ కదా. వాళ్లలో కొంతమందిని ఆ ఇంటి మీద కుసిగొల్పాను. దాదాపు వచ్చేస్తుంటారు. ఏంటి సినిబామర్దే తెగ ఆలోచిస్తున్నావు? దేని గురించి? కెరీర్ గురించి. ఇంజనీరింగ్ చేసావుగా, జాబ్ చేయొచ్చుగా. ఈడు చదివిన చదువుకి పర్సంటేజ్ ఎక్కడొచ్చింది జాబ్ ఇవ్వడానికి? చెప్తే దొంగ ల్యాండ్ డాక్యుమెంట్ సృష్టించినట్టుగా నీకు డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించేవాడినిగా. తమ్ముడు, పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వ మాకు. ఈ విషయం మా అక్కకి తెలిసిందనుకో, దబ్బడం తీసుకుని అల్లుడని కూడా చూడకుండా గొంతులో పొడిసేద్ది. నువ్వు చెప్పినట్టే చేస్తానదినా. వాళ్ళ ఆవేశంలో నేనేమైనా అన్నా గానీ నువ్వు మనసులో పెట్టుకోకు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయి. జరిగే రచ్చని చూడలేకపోయినా వింటాను. సరే వదినా. అక్క చెల్లెళ్ళిద్దరూ నా తమ్ముణ్ణి చేసుకోకుండా ఆస్తి నా చేతికి రాకుండా చేస్తారా? మిమ్మల్ని అక్కడ ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాను? ముఖ్యంగా విద్యని.
మీ వేళ్లతోనే మీ కళ్ళు పొడుచుకునేలా చేస్తాను. పొద్దున్నే నైట్ ఎందుకు వేసుకున్నావని గొడవపడ్డారు. అందరూ కలిసి నీతులు చెప్పారు. సర్లే వీళ్ళతో ఎందుకు వచ్చిన చావు అని పద్ధతిగా రెడీ అయితే ఇలా అంటున్నారు. అయ్యో, అసలు మీ అందరికీ నేను నచ్చట్లేదా? నా పద్ధతి, నా బిహేవియర్ నచ్చట్లేదా? చెప్పండి, పర్వాలేదు. చెల్లి, ఇప్పుడు అత్త ఏమందని ఇలా గొడవ చేస్తున్నావు? నేను గొడవ చేస్తున్నానా? నేను మాట్లాడటం అడగడం కూడా తప్పేనా? చూసారా అండి, వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా అంటున్నారు. ఏమండి వదిన గారు, ఎందుకు నిధి అంటే మీకు అంత కోపం? నాకు నిధి మీద కోపం ఏంటి సుబ్బు? నాకు తెలుసు, నిధి అన్నీ చెప్పింది. నేను మోసం చేసి తాలి కట్టినా తమరున్నారన్న ధైర్యంతోనే అమ్మలా చూసుకుంటారన్న ఆశతో ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మీ నాన్న ఆస్తి తెచ్చిస్తే గొప్ప కూతురు గొప్ప కోడలు అని అనిపించుకోవాలని మా ఆయనే నా ఆస్తి అని చెప్పావు. ఇప్పుడు నిధి ఆస్తిని చూసి అసూయపడుతున్నావు, అంతేగా? సుబ్బు, నా విద్య అలాంటిది కాదు. డబ్బు కోసం ఆశపడేదైతే వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇస్తాను అనగానే నిధిలాగా తీసుకునేది, కానీ అలా చేయలేదు. తనకు కావాల్సిన ఆస్తి కాదు, ప్రేమ. నువ్వన్నట్టు విద్య తన స్వార్థం చూసుకునేదైనా, చెల్లెల మీద ప్రేమ లేకపోయినా తన చదువుని త్యాగం చేసి వాళ్ళ నాన్నగారితో సహా అందరికీ అమ్మగా మారేది కాదు. ఏమన్నావు? నమ్మకం కోసం ప్రామిసరీ నోట్ రాసివ్వాలా? అంటే వీడి మీద నమ్మకం లేకుండా పోయిందా? ఎన్ని రోజులు మన అప్పులు తీరుస్తుందెవరు? గణపతి కాదు? అమ్మా, అనవసరంగా నా మాటల్ని పట్టుకుని భూతద్దం పెట్టి మరీ చూడకు. నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాను. నేనంటే ఈ ఇంటివాడిని కాబట్టి నమ్ముతాను. నీదెందుకు నమ్ముతుంది? ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. నా కట్టె కాలే వరకు కుట్టు మిషన్ కుడుతూనే అప్పు తీర్చుకుంటాను. అమ్మా, అలా మాట్లాడుకో. నేను నిధిని ఒకసారి అడిగి చూస్తాను. అవసరం లేదు గణపతి. నువ్వొక్కరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు అప్పు తీర్చగలిగితే అప్పుడే తీర్చుకుందాం. మీరందరూ ఈ పౌరుషాలతోనే నాశనం అవుతున్నారు. పౌరుషానికి పోయి నాన్న చనిపోయినప్పుడు అప్పుడు నెత్తినేసుకున్నారు. ఇప్పుడు తీర్చలేక చేస్తున్నారు. ఇప్పుడు నీలాగే మీ పెద్ద కోడలు వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి తీసుకోకుండా ఉంది. ఒకవేళ తీసుకునుంటే ఇప్పుడు ఉపయోగపడేది కదా. నన్నే ముందు మీ వైపు ఉన్న తప్పుల్ని గమనించుకోండి. సుబ్బు, అమ్మా, ఆలోచిస్తే అప్పులు పోయి ఐశ్వర్యం వస్తుందని ఎవరైనా చెప్పారేమో పెద్దబామ్మర్ది. తమ్ముడు,
ఇలాంటి టైంలో మాట్లాడామనుకో గోడలో మేకు ఇలా దిగిపోద్ది. అన్నయ్య వదిన టిఫిన్ రెడీ వచ్చి తినండి. వస్తున్నావు ఇందు రావే. పదండి, నాకు బాగా ఆకలేస్తోంది. పద. అత్తయ్య పదండి తిందాం. నాకు ఆకలిగా లేదు విద్య, మీరెళ్ళి తినండి. ఏందో అత్తయ్య గారికి ఆకలిగా లేదంట. మనం కూడా అత్తయ్య గారికి ఆకలి వేసేదాకా ఉపవాసం ఉందాం. ఏంటి ఉపవాసమా? నా వల్ల కాదు. నాకు అరగంటకోసారి నోరాడకపోతే నేను చచ్చిపోతానమ్మాయి. అయినా సరే ఎవ్వరికీ వడ్డించుకిందు. అత్తయ్య ఆకలి వేయకపోతే మేం తినకూడదా? ఇదెక్కడ రూలు? ఈ ఇంటి రూలు అర్థమైందా? అమ్మ విద్య, ఏంటిది? బాధతో ఆకలిని చంపేసుకుని మీరుంటే మేమెలా తినగలం అత్తయ్య? ఇంట్లో ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వరు. అమ్మా నిధి ఆగు, మేము వస్తున్నాం. పదండి తిందాం. మీరు కూర్చోండి. చాలమ్మా. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తాం, తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది అందరూ ఉన్నప్పుడు చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను. ఏంటమ్మా అది? మనది ఉమ్మడి కుటుంబం. వయసు మీద పడ్డ మీరు, మాస్టర్గా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, ఇద్దరూ ఎంత కష్టపడినా ఇల్లు నడుస్తుంది. కానీ ఎక్కడికి? తెల్లవారగానే బయలుదేరారు? ఫ్రెండ్స్ ని కలవడానికి. కలిసి ఏం చేస్తారు? ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ కూర్చుని కార్డ్స్ ఆడుకుంటాం. అంటే నీలాగే నీ ఫ్రెండ్స్ అందరూ జులైలన్నమాట. కంట్రోల్ రా సుబ్బు. ఏంటి కోపం వచ్చిందా? చచా, నీ మీద నాకెందుకు కోపం వస్తుంది నిధి? జనరల్ గా లైఫ్ ని సీరియస్ గా తీసుకునే వాళ్ళకైతే కోపం వస్తుంది. నీకెందుకు వస్తుంది? నన్నే కొడతావా? పెళ్లి కాకముందు పిల్లిలా ఉండేదానివి, పెళ్ళైన తర్వాత ఎందుకే ఓవర్ చేస్తున్నావు? సుబ్బు, మర్యాదగా వదులు. వదలనే. ఏం చేస్తావు? గుడ్ల గూబలాగా కళ్ళు పెట్టుకుని లక్క పెడతలాగా ఇంతుంటావు. ఓవర్గా మాట్లాడుతున్నావు సుబ్బు. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నానే. నేను రివర్స్ అయి మాట్లాడితే నా మాటలు ఎలా ఉంటాయో వెళ్ళి నీ బాబుని అడుక్కో, చెప్తాడు. ఇంకొకసారి ఎక్స్ట్రాలు మాట్లాడినా, నా ముందు తోకలవి జాడించినా చంపేస్తా చెప్తున్నాను. కుక్కలా నా ముందు పడుండు, అర్థమైందా? రే, ఎవడ్రండి బస్సులు? పోనీలే తాళి కట్టాడు, నేను చెప్పింది వింటాడు అని నేను వెనకేసుకొచ్చాను. లేదంటే ఆ రోజే నిన్ను మా నాన్న చంపేసేవాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు నువ్వు వద్దు. నేను హ్యాపీగా ఇంకొకరిని చేసుకుంటా. గుడ్ బై. హలో మాస్టారు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నిధి. నేను ఈ ఇంట్లో మనుషులతో
అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. ఈ ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం బయటకు వెళ్ళిపోదాం. ఆ, వెళ్ళిపోతే ఏం పెట్టి పోషిస్తావు? నీకు ఇంజనీరింగ్ లో కావలసినన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. ఈ విషయం నీకెలా తెలుసు? అన్నీ అలా తెలిసిపోతుంటాయి. ఆయన మనకి చదువుతో పనేంటి? కావలసినంత డబ్బుంది. కొంత డబ్బుతో వ్యాపారం పెట్టామనుకో, సంవత్సరం తిరిగే లోపు లాభాల్లోకి తీసుకొచ్చేస్తాను. అలాగే మనం హ్యాపీగా ఉండడానికి విల్లా కొనుక్కుందాం. ఏమంటావు? అంత సీన్ లేదంటాను. నువ్వు నన్ను ఎంత ఐస్ చేసినా నేను ఒక్క రూపాయి కూడా జారను. ఫాస్ట్ గా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుని జాబ్ చేయి. రామ్మ విద్య, రాహుకాలం రావడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. త్వరగా బయలుదేరండి. అలాగే అత్తయ్య. ఏమండి, ఒక్క నిమిషం. చదువుకోవాలనే నా కోరికని సాధించడానికి మా ఆయన గణపతి మాస్టర్ సాయంతో ఈరోజు బడిలో అడుగు పెట్టబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి మావయ్య గారు. మావయ్య, విద్య స్కూల్కి వస్తే నా పని అంతే. విద్య స్కూల్కి రాకుండా ఎలాగైనా ఆపాలి. ఏదైనా ప్లాన్ చెప్పు మావయ్య. రే, బీఈడీ ఎగ్జామ్ తప్పిన నీకే ఉపాయాలు రాకపోతే ఏలుముద్రగాన్ని నాకేం ఉపాయాలు వస్తాయి? పైగా ఈ మధ్య మందు కూడా నాలుగుకి తగలలేదు. అంటే అవేం చేయలేవా? సారీ ఎలుడు. ఆల్ ది బెస్ట్ అక్క. నువ్వు బాగా చదువుకొని పెద్ద గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఈ రోజుతో బావగారి నీతి తలరాత మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయా, నీది ఏం మాట్లాడినా ఆ మాటల వెనుక ఇంకేదో అర్థం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి మాయా. ఆల్ ది బెస్ట్ విద్య. ఆల్ ది బెస్ట్ వదినా. లేమ్మా, నువ్వు కోరుకున్నవి అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య. ఏమండి, వెళ్దామా? తీసుకో. అయ్యో, ఏమైందండి? గణపతి, గణపతి, తమ్ముడు, ఏమైంది? గణపతి, ఏమైందండి? అల్లుడు ఏమైందిరా? ఏమైందిరా? అయ్యో, ఏమండి? అల్లుడు ఏమైందిరా? తమ్ముడు ఏమైందిరా? అన్నయ్య, అన్నయ్య. మీ నాన్నగారికి తలనొప్పిగా ఉందని పాలు తాగి పడుకున్నారు మురళి. అవునా? మేబీ బీపీ ఎక్కువైందేమో. ఏవండి, మీరు రాగానే ఈ పేపర్స్ మీద మావయ్య గారు సంతకం పెట్టమన్నారు. ఇక్కడండి, ఒక సంతకం చేయండి. ఏంటిది? ఏదో ఒకట్లేండి. ఇప్పుడు మీరు ఈ పేపర్స్ అన్ని చదవాలంటే తెల్లారిపోతుంది. ఒక సంతకం చేసి ఫ్రెష్ అయ్యండి, భోంచేద్దాం. సరే. ఫ్లాస్క్ లో ఉంది. ఫ్లాస్క్ లో ఉందా? జీడిపప్పు ఉప్మా మర్చిపోయావు కదా. నువ్వు అడిగాక ఎలా మర్చిపోతాను?
మరి మధ్యాహ్నానికి కర్రీ? నీకిష్టమైన పుట్టగొడుగుల కూర, పప్పుచారు రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ ఎప్పుడు చేసావు విద్య? వదిన 3ంటికే లేచి అన్ని పనులు చకచకా చేసింది. 3ంటికే? నోర్ముయ్యక్క, నోట్లోకి ఈగలిపోతాయి. వదిన, నువ్వు అడిగిన కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ ఇందులో ఉన్నాయి. అక్క వెళ్ళేది బడికి, గుడికి కాదు. బడి కూడా గుడే కదా చెల్లి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత నేను చదువుకోవడానికి స్కూలుకు వెళ్తున్నాను. గుడిలాంటి బడిలోకి అడుగు పెట్టే ముందు పూజ చేసి వెళ్దామని. అల్లుడు, నీ ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడున్నాయి? ఎందుకు మావయ్య? కట్టిండ బోదా పోకూడదని. నేను అసలు టెన్షన్తో చూస్తున్నా, నువ్వు ఇంకా భయపెట్టకు మావయ్య. ఏమండి, వెళ్దామా? ఏమండి, రే వెళ్దామా? వెళ్దాం. అల్లుడు, ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. నాకేమో గుండె ఆగిపోయేలా ఉంది. స్కూల్కి వెళ్ళి నువ్వే ఏదోటి మేనేజింగ్ చేసేరా. అమ్మ విద్య, తీసుకెళ్ళమ్మా. రే, నేను కాదురా, నువ్వు తీసుకెళ్లాల్సింది నీ భార్య విద్య. అటు కాదురా, ఇటు. అటు కదా? పదండి. ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. మంచిదమ్మా. పదండి. పద విద్య. నేను మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మీ వ్యాపారాలు బాగా సాగుతున్నాయని మీకు 10 కోట్ల దాకా అప్పిచ్చాం. కాదని నేను అనలేదే. దానికి ఇంట్రెస్ట్ కూడా ప్రతి నెల కడుతూనే ఉన్నాను కదా. ఇప్పటి వరకు కట్టారండి. ఇక మీదట ఎలా కడతారనేదే మా సందేహం, మా భయం. అదేంటి అలా అంటున్నారు? ఇంకెలా అనాలండి? మీ ఆస్తిలో ఒక వాటా మీ చిన్న కూతురికి ఇచ్చారంట కదా. అవును. మిగిలిన వ్యాపారాలు 5 ఏళ్ల లీజుకి ఈ రెడ్డి గారికి రాసిచ్చారట కదా. అది కూడా ఆయనకి ఇవ్వాల్సిన అప్పు కింద. 5 ఏళ్లు మీకు పూచికి పుల్లంత ఆదాయం రాదంట కదా. నేను అలా ఎందుకు రాసిస్తాను గుప్తా గారు? ఏం రెడ్డి గారు, నేను అలా రాశానా? అవునండి, మీ అబ్బాయి వ్యాపారాలు సరిగా చూసుకోలేకపోతున్నాడని, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుందని నాకు రాసిచ్చారు కదా. ఇదిగోండి మీరు రాసిచ్చిన డాక్యుమెంట్ జిరాక్సులు. ఇందులో ఏదో మోసం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం పెట్టలేదు. ఆ సంతకం మీదే కదా? సంతకం అయితే నాదే, కానీ నేను పెట్టలేదంటారు అంతేనా? మీరొక్కరే కాదు, మీ అబ్బాయి కూడా పెట్టాడు. సరిగ్గా చూడండి. నేను పెట్టానా? ఇటువంటి అన్న నాన్న, ఈ పేపర్స్ మీద నేను సంతకం పెట్టలేదు. అసలు నేను వీటిని చదవనే లేదు. చదివితే నేను మీతో డిస్కస్ చేసామాను కదా. ఈ మధ్య ఎంటీ పేపర్స్ మీద గానీ, చదవకుండా గానీ ఏ పేపర్స్ మీద అయినా సంతకం పెట్టావా? ఎంటీ పేపర్స్ మీద అయితే నేనేం సంతకం పెట్టలేదు నాన్న. కాకపోతే చదవకుండా అయితే నేను రాత్రి మీరు సంతకం పెట్టమన్న పేపర్స్లో మాత్రం పెట్టాను. నేను చెప్పానా? పద్మ మీరు చెప్పారని చెప్పింది. నాతో సంతకం కూడా చేయించుకుంది. నేను ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించమని చెప్పానా? నేను సంతకం చేయించింది ఈ పేపర్స్ కాదు మావయ్య. మా ఇంటి వెనక మీరు అమ్మకానికి పెట్టిన ల్యాండ్ పేపర్స్ మీద. అయినా ఇవెప్పుడో 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన పేపర్స్ కదా. నేను నిన్న చేయిస్తే నిన్న డేట్ కదా ఉండాల్సింది. వదినా, విద్య ఎక్కడున్నావు? ఇప్పుడే స్కూల్లోకి అడుగు పెట్టాను వదినా.
ఇంకొక అడుగు ముందుకు వేయకుండా వెనకడుగు వేసి ఇంటికొచ్చేసేయ్. ఇంకా ఆలస్యమైతే హాస్పిటల్లో కుడికాలు పెట్టాల్సి వస్తుంది. అర్థం కాలేదు వదినా. మావయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది. విద్య ఏమైంది? నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందా? అవును విద్య. హలో హలో విద్య, హలో హలో, నేను గణపతనండి. ఏమైంది? మావయ్యకి హార్ట్అటాక్ అని తెలియగానే విద్యకు గానీ హార్ట్అటాక్ వచ్చిందా ఏంటి గణపతి? ఇప్పుడు ఎలా ఉందండి? మామ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఉన్నారు. డాక్టర్స్ వస్తున్నారు. ఎందుకైనా మంచిది మీరు వెంటనే వస్తే ఆయన విద్యను చూసుకుంటారు. ఇప్పుడే వస్తాం. విద్య ఏడు, ఏం కాదు, పద మనం వెళ్దాం. పద త్వరగా. నిన్ను చూడగానే మీ నాన్నగారు సగం కోలుకున్నారమ్మా. ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. డాక్టర్ గారు, అసలు ఏం జరిగింది? నారాయణ గారికి ముందుగానే బీపీ ఉంది. అందులోనూ షాకింగ్ న్యూస్ ఏదో విన్నట్టున్నారు. అందుకే స్ట్రోక్ వచ్చింది. అయినా పర్వాలేదండి, చిన్న స్ట్రోకే. కానీ ఇక నుండి నారాయణ గారిని గాజు బొమ్మలా చూసుకోవాలి. ఈసారి స్ట్రోక్ వస్తే కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. మురళి, నేను వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. అలాగే డాక్టర్. విన్నావు కదమ్మా, నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఆదినారాయణ పుట్టుక్కున పోయేలోపు మంచి మార్కులు కొట్టేయాలి. బావగారు, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది కదా, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెక్ చేసేవాళ్ళు. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడానికి టైం పడుతుందని డాక్టర్ గారే వచ్చారు. అసలు ఏం జరిగింది నాన్న? నువ్వున్నంత వరకు ఇంట్లో మనుషులు, పరిస్థితులు అన్నీ బానే ఉన్నాయమ్మా. చాలా సంవత్సరాల నుండి మురళి నాతో పాటే వ్యాపారం చూసుకుంటున్నాడు. వ్యాపారం చేయడం నేర్చుకున్నాడు అనుకుని ఎప్పటికైనా వ్యాపారాలు చూసుకోవాల్సింది మురళినే అని కొన్ని పవర్స్ మురళికిచ్చాను. డబ్బు మనిషిని మార్చేస్తుంది, మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు. ఎన్నో ఏళ్లు నమ్మకంతో పనిచేస్తున్న ఫైనాన్షియస్ బుద్ధి వక్రబుద్ధిగా మారింది. అది మీ అన్న గమనించలేదమ్మా. డాక్యుమెంట్స్ చదవకుండానే సంతకాలు పెట్టేశాడు. వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు మన ఆస్తిలో సగం పైగా లాక్ అయిపోయింది. మీ అన్న చూసుకుని ఉండాల్సింది. వ్యాపారస్తుడికి ఒక్కసారి చదువాపితేనే మొదలెట్టడానికి 15 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆపితే తప్పదు నిధి. నాన్న కోసం ఇంట్లో మనకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు నాన్న. ఆయన బాగుంటే మనం బాగుంటాం. ఆయన లేకపోతే మనకంటూ ఎవరుంటారు చెప్పు? నిజమేనమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. పెద్దవాళ్ళు బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు.
మీ ఇంట్లో పరిస్థితే మన ఇంట్లో కూడా. మీ అమ్మగారు చనిపోయినప్పుడు ఎలాగైతే మీ నాన్నగారు అన్నీ తానే నిలబడ్డారో, ఇక్కడ మా అక్క కూడా మొండిగా నిలబడింది. నిజంగా ఆ రోజు మా అక్కే కనుక లేకపోతే ఈరోజు ఎలా ఉండేవాళ్ళమో ఏటో. అన్నమాట. రే అసలు దొంగని ఇంట్లో పెట్టుకుని నా మీద దొంగ అనే ముద్ర వేశాడు మీ నాన్న. రైట్, ఎప్పుడో సరిపోయింది, ఇప్పుడు ఎందుకో అంటాను. ఇప్పుడే కాదు, జీవితాంతం అంటూనే ఉంటాను. రే అవునా? అయితే నిధిని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. దానికి మా నాన్న నిన్ను ఏమనాలి సుబ్బు? ఆయన నీ విషయంలో పొరపాటు పడ్డారు అంతే, కానీ నీలాగా మోసం చేయలేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దత్తయ్య. ఒకే తల్లి కడుపున పుట్టినా నీకు మా ఆయనకి చాలా తేడా ఉంది. మా ఆయన్ని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఆయన అబద్ధం చెప్పడు, మోసం చేయడు. తొందరపడి ఎవరిని ఒక్క మాట తోలడు. మీ ఆయన గొప్పోడు అనిపిస్తే టీవీలో యాడ్లు ఇచ్చుకోమ్మా, నాకు అడ్వైజ్లు ఇవ్వకు. మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అంటారు. ఇదెందుకు చెప్పాను నీకు త్వరలోనే అర్థమవుతుందక్కా. మీరు పదండి. విద్య, నీకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.